హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఫ్యాబ్రిక్ మీద బ్యూటిఫుల్ టైగర్ లిల్లీ ఫ్లవర్ని ఎలా పెయింట్ చేయాలో చూద్దాం. అండ్ ఈ పెయింటింగ్ కోసం నేను ఆల్రెడీ ముందుగా ఫ్లవర్ని అవుట్లైన్ ట్రేస్ చేసుకున్నా. అండ్ పెయింటింగ్ వీడియో అది తీయడం మర్చిపోయాను కాబట్టి ఇది స్టెప్ బై స్టెప్ చెప్తా, ఓకేనా. అండ్ ఫస్ట్ నేనైతే పెటల్కి లైట్ కలర్ వేసుకున్నాను. సారీ, వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. అండ్ తర్వాత డార్క్ కలర్ తీసుకొని అవుట్లైన్ వేసుకొని ఆ రెండింటిని బ్లెండ్ చేసుకోవాలి, ఓకేనా. చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బట్టలకు కూడా సేమ్ లైట్ కలర్ తీసుకొని బేస్ కలర్ ఫస్ట్ వేసుకోవాలి. లైట్ కలర్ని కింద నుంచి వేసుకోండి. ఫస్ట్ లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ తీసుకొని అవుట్లైన్ వేసుకొని ఆ రెండింటిని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి మనం. ఇట్లా ఏంటంటే కలర్ డిఫరెన్స్ తెలియకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. అండ్ నేనైతే ఇది ఒక నార్మల్ దాని మీద వేసి చూపిస్తున్నా, సింగిల్ ఫ్లేవర్. దీన్ని శారీస్ పై కానీ డ్రెస్సెస్ పై కానీ బ్యూటిఫుల్ ఉండేది లుక్, ఓకేనా. ఏ కలర్తో వేసుకోవాలనేది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ లైట్ అండ్ డార్క్ లావెండర్ కలర్ తీసుకున్నా, పర్పుల్ కలర్ను. అండ్ మళ్ళీ లైట్ కలర్ తీసుకొని పెటల్ని ఫిల్ చేసి మళ్ళీ డార్క్ కలర్ తీసుకొని మళ్ళీ రెండింటిని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పెటల్ బాగుంటుంది ఫినిషింగ్. ఫ్లవర్ కూడా న్యాచురల్గా లుక్ బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం బ్రష్ని టైట్గా ప్రెస్ చేసి చేయకూడదు, జస్ట్ లైట్గా ఇట్లా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు డార్క్ కలర్ కింద నుంచి వేసుకోవాలి. పెటల్కి కింద నుంచి డార్క్ కలర్ వేసుకున్నాక నేనైతే ఫస్ట్ పెటల్స్కి డార్క్ కలర్ వేసేస్తున్నా. అండ్ ఇప్పుడు పెటల్ చివర కర్వ్ ఉంటుంది కదా, ఆ కర్వ్ దగ్గర నుంచి లైట్ కలర్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి నీట్గా. అస్సలు బ్రష్కి ప్రెషర్ ఇవ్వద్దు, స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఏంటంటే మనకి ఫ్లవర్ మధ్యలో డెప్త్ బాగా కనిపిస్తుంది అనమాట. ఫ్లవర్ యొక్క డెప్త్ అండ్ న్యాచురల్ కూడా ఉంటుంది. అట్లనే ఫ్లవర్ యొక్క పెటల్ ఇటు సైడ్ అయితే ఉండిందో మెల్లుకు తిరిగి లైక్ ఏమంటారు దాన్ని, ఇటు సైడ్ అయితే కర్వ్ ఉందో అలానే చేసుకుంటే పెటల్ న్యాచురల్గా ఉంటుంది అనమాట, ఫ్లవర్ కూడా. మళ్ళీ లైట్ కలర్ తీసుకొని రెండింటిని బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేసినాం, లైట్ వేసుకున్నాం, డార్క్ అవుట్లైన్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ కలర్ వేసుకొని వైట్ అవుట్లైన్ ఇచ్చి ఆ రెండింటిని బ్లెండ్ చేసుకుంటున్నాం. మళ్ళీ దీనికి కూడా డార్క్ కలర్ వేసుకొని అగైన్ మళ్ళీ మనం పైనుంచి లైట్ కలర్ ఇచ్చుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి, ఓకేనా. అండ్ ఇది ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ఫ్లేవర్ ఏమన్నా ఫ్లేవర్ చేయమంటే చెప్పండి. అండ్ యూట్యూబ్లో వచ్చేసి ఇది నా ఫస్ట్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇలాంటి ఫ్లవర్ పెయింటింగ్ డిజైన్స్ కానీ డ్రెస్సెస్ పైన, శారీస్ పైన, బ్లౌజెస్ పైన కావాలి అంటే మాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు డార్క్ కలర్ తీసుకొని పెటల్ మధ్యలో నుంచి ఒక లైన్ ఇవ్వాలి. అది ఏంటంటే మనకి పెటల్ డివైడేషన్ బాగా కనిపిస్తుంది నీట్గా. అండ్ ఇప్పుడు లైట్ కలర్తోనే నేను ఆ మధ్యలో అవి వచ్చినాయి కదా, వాటి పేరు నాకు తెలీదు, సారీ. అవి కూడా చేసుకోవాలి, ఓకేనా. ఇది ఫ్లవర్ యొక్క ఫైనల్ లుక్. అండ్ ఇక్కడ వచ్చేసి స్టెమ్కి నా మెటాలిక్ కలర్ ఉండేది కదా గ్రీన్, నేను అది యూజ్ చేస్తున్నా. మీరు నార్మల్ కలర్ అనే యూజ్ చేయొచ్చు,
బట్ ఐ వుడ్ లైక్ టు ట్రై అనమాట మెటాలిక్ ఎట్లుండిద్ది అని చెప్పి నేను మెటాలిక్ కలర్ ట్రై చేసిన. మీరు కూడా కావాలి అంటే మెటాలిక్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా నేను ఇలా చేస్తున్నా. అండ్ మీకు నచ్చిందంటే ఒక లైక్ కూడా చేయండి. ఇది ఫైనల్ లుక్ ఎట్లుందో చెప్పండి అండ్ థ్యాంక్ యూ.